హాయ్ అండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడే మిల్లెట్స్ దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు. మామూలు దోశల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం టైం తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ముందుగా గిన్నెలో 2 కప్స్ పట్టే రైస్ కప్, అది ఒక కప్పుతో 2 కప్స్ పట్టే గ్లాస్ అండి అది. దాంతో నేను 1/2 కప్పు రాగులు తీసుకున్నాను. వీటిని సజ్జలు అంటారు. అదే గ్లాసులో సగం నేను సజ్జలు తీసుకున్నాను. ఇవి మనకి డీమార్ట్లో దొరుకుతాయండి, నీట్గా క్లీన్ చేసినవి. నేను అదే గ్లాస్తో సగం కప్పు నేను పొట్టు మినపప్పు దెబ్బ తీసుకున్నాను. సగం కప్పు అంటే సగం మినపప్పు తీసుకున్నాను. జొన్నలు నాకు మేము తెచ్చుకునే చోట వేరే చోట, అక్కడ మాకు పచ్చ జొన్నలు దొరుకుతాయి. ఇవన్నీ చోట్ల దొరకవండి, వీటిని జొన్నలు అంటారు. దీంట్లో కూడా వైట్ జొన్నలు ఉన్నాయి, అవి మనకు డీమార్ట్లో దొరుకుతాయి. ఇవి పచ్చ జొన్నలు దొరకని వాళ్ళు వైట్ జొన్నలు వేసుకోవచ్చు, బాగుంటాయి. ఈ పచ్చ జొన్నలు మనకి ఏంటంటే షుగరు, బీపీ, అలాగా ఫ్యాట్ ఉపకాయం ఉన్నా కానీ తగ్గిస్తుంది, మంచి కంట్రోల్లో ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవి. కొంచెం వగరుగా ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. ఆ గ్లాస్తో నేను అంటే 2 కప్స్ నేను జొన్నలు తీసుకున్నాను. ఈ పచ్చ జొన్నలు దొరకని వాళ్ళు వైట్ జొన్నలు తీసుకోవచ్చు. అదే గ్లాస్తో నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్పూను మెంతులు తీసుకున్నాను. వీటినన్నిటిని శుభ్రంగా కడిగి 2 సార్లు 6 to 8 hours నానబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత నేను అదే గ్లాస్తో 1/2 కప్పు అటుకులు, 1 కప్పు ఓట్స్ తీసుకుని నానబెట్టుకున్నాను సపరేట్గా. ముందు నానబెట్టుకున్న మిల్లెట్స్ అన్నిటినీ గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకున్నాను. అయితే అటుకులు, ఓట్స్ మాత్రం నేను ఇందులో కలపలేదు, దాన్ని సపరేట్గా నేను కలుపుకున్నాను. అటుకులు, ఓట్స్ వేయటం వల్ల దోశ చాలా బాగుంటుంది. మీకు ఆప్షన్ అండి, అది లేకుండా ఒకసారి ట్రై చేయండి. మిక్స్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ వేరియేషన్ మీకు తెలుస్తుంది. అయితే నేను పిల్లల కోసమని కొంచెం పిండిలో నేను బీట్రూట్ వేసుకున్నాను. కొంచెం పిండిలో మాత్రం నేను సపరేట్గా కలిపి ప్లెయిన్ దోశలా వేసుకున్నాను. సాల్ట్ కలుపుకొని రెండింటిని సపరేట్గా బీట్రూట్ ఒక దాంట్లో వేసుకొని నేను దోశలు వేసుకున్నాను. మీరు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, ఫ్లఫీగా స్పాంజ్ దోశలాగా అయినా వేసుకోవచ్చు. మామూలు దోశ కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీ ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఒకసారి తిని చూస్తే మరొకసారి మరలా చేసుకోవాలని ఇష్టపడతారు. దీనికి మనం కొత్తిమీర, కరివేపాకుతో చట్నీ ఉంటుంది కదా, వేరుశనగ పల్లీ చట్నీ, దాన్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకు చాలా ఈ దోశలు టేస్టీగా రావడానికి సీక్రెట్ ఏంటంటే నువ్వుల నూనె వేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వాడేది నువ్వుల నూనెనండి దోశలకి. ఆప్షనల్, మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే వేరే ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు.